సార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ కొన్ని మీరు క్లియర్ చేయండి. ఇప్పుడు కొంతమంది 1000 వాట్ మోటార్ తీసుకోవాలా లేకపోతే 2500 వాట్ మోటార్ తీసుకోవాలని చెప్పి కొంతమంది డౌట్ ఉంది. ఇది అసలు 1000 వాట్ మోటార్ వీళ్ళు 37,000 నుంచి 35,000 కిలోమీటర్ల నుంచి వాడుతున్నారు. ఇది సరిపోతుందంటారు లేకపోతే 2500 తీసుకోవచ్చా? అసలు ఈ మోటార్లో మనకి డిఫరెన్స్లు ఏమున్నాయి? ఇప్పుడు 500 మోటార్ ఉందండి, తర్వాత 1000 మోటార్ వచ్చింది, తర్వాత 2500 మోటార్స్ వచ్చినాయి. నేను 500 వాట్ మోటార్ వాడాను, 1000 వాట్ మోటార్ వాడాను. ఇవి మనకి చాలా అనుకున్నప్పుడు కదా మనం పైకి వెళ్ళాలి. 1000 వాట్ కంపల్సరీ హ్యాపీగా వాడుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు వెళ్ళినా నీకు బ్యాటరీలో దమ్ము ఉండాలి, కానీ ఎంత వెయిట్ అయినా మోస్తుంది. దానిలో మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. 1000 వాట్ సరిపోతుంది అందరికి ఎవరికైనా. మీరు ఎంతమంది ట్రావెల్ చేస్తారు 1000 వాట్ మోటార్ పైన? ముగ్గురు కూడా ట్రైల్ వేసాం. అంటే ఎప్పుడు వెళ్ళాం అంటే ముగ్గురు పట్టడానికి కన్వీనియంట్ ఉండదు కదా. ఏదో అర్జెంట్గా పోయినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాం. అది కాబట్టి ఈ 1000 వాట్ మోటార్ ప్రస్తుతానికి సరిపోతుంది. దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. 1000 మోటార్ సరిపోతుంది. అండ్ ఇంకోటి మనకి బ్యాటరీస్, ఇప్పుడు బ్యాటరీ ఫుల్గా ఉన్నప్పుడు బండి స్పీడ్ ఎక్కువ వెళ్తుంది, బ్యాటరీ తగ్గిపోతున్నప్పుడు స్పీడ్ తక్కువ అవుతుంది కదా, అది ఎందుకు అలా అవుతుంది అంటారు? లోపల యాంపేర్ తగ్గే కొద్దీ దానిలో శక్తి తగ్గిద్దంటే ఆటోమేటిక్. ఇప్పుడు మనం పరిగెత్తుతున్నాము, పరిగే కొద్ది కొద్ది మనకు అలుపు వచ్చిందంటే ఏమవుతాం, ఆటోమేటిక్ తగ్గిపోయిద్ది అంతే. దానిలో మ్యాటర్ అయిపోయే కొద్ది స్లో అయిపోయిద్ది. అంటే ఇప్పుడు 48 volts 42 AH అని చెప్పి కొన్ని మోడల్స్ వస్తున్నాయి బయట, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అవి ఉన్నాయి కదా, అవి తీసుకోవచ్చా? లేకపోతే బ్యాటరీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళు, ఒక లేడీస్ ఉన్నారు లేకపోతే ఊళ్ళో తిరిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి బండి తీసుకోవాలి? లేడీస్ ఉన్న వాళ్ళంటే ఎక్కువ తిరిగే వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం అండి. నువ్వు పెట్టిన పెట్టుబడి నీకు తిరిగి వస్తుంది. నువ్వు పెట్టావు పెట్టుబడి, అది నీకు వస్తేనే కదా నువ్వు హ్యాపీ. నువ్వు పెట్టిన తర్వాత అది నీకు రాగలేదనుకోండి, దానివల్ల నువ్వు మానసికంగా బాధపడటం తప్ప ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి నా సజెషన్ అయితే, నేను ఇన్నాళ్ళుగా 2 వెహికల్స్ వాడుతున్నాను. ఈ సంవత్సరం నేను ఇప్పుడు ఏదో రివ్యూల కోసమో లేకపోతే ఇంకోటి కోసం అయితే నేను చెప్పట్లా. అందరూ వాడాలా, అందరూ హ్యాపీగా ఉండాలా, ప్రతి మనిషికి డబ్బులు సేవ్ అవ్వాలా. ఆ ఒక్క ఆలోచనతోనే నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ రేట్లు మనకి బ్యాటరీ తగ్గుతాయి అంటారా? ఫ్యూచర్లో ఖచ్చితంగా రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా? ముందు రోజుల్లో మాత్రం పెరుగుతాయండి. బ్యాటరీ రేట్లు ఆల్రెడీ పెరుగుతాయి. ఎందుకంటే ఎవరైతే ఇటుపక్క చూసారో అటుపక్క ఆటోమేటిక్ పెరుగుతాయి. అంతకుముందు లిథియం ఫాస్ఫేట్కి వేరియేషన్ ఉండేది, కొంత కాస్ట్ వేరియేషన్ ఉండేది. ఇప్పుడు అందరూ లిథియం అయాన్ మీద పోయేసరికి లిథియం ఫాస్ఫేట్ అంత కాస్ట్ అయిపోయినాయి. అవి కూడా దొరకట్లేదని చెప్తున్నారు. నాకు తెలిసినంతవరకు నేను బయట అడిగితే సెల్స్లు అవి డిమాండ్ పెరిగిందని చెప్పారు. అండ్ ఇంకోటి మనకి మార్కెట్లో ఉన్న మోడల్స్లో ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఫీచర్స్ అంటున్నారు. ఇప్పుడు ఏతర్ మనకి ఏకంగా 1,80,000 చెప్తున్నారు. ఇటువంటి వెహికల్స్లో కాస్ట్గా ఎక్కువ ఉన్న వెహికల్స్లో మన మోటార్స్ ఎక్కువ ఇస్తున్నారు కదా, ఈ మోటార్స్ ఎక్కువ ఉన్న వెహికల్స్ తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? మోటార్స్ గురించి నేను చెప్పను, కానీ వోల్టేజ్ ఏహెచ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోండి, అవి మనకి ఉపయోగం. అంతేగాని కొనడానికి వెళ్ళినప్పుడు ఏహెచ్ ఎంత ఏహెచ్ ఉంటే నీకు అంత లైఫ్ వస్తుంది బ్యాటరీ. ఏహెచ్ తక్కువ ఉండి మోడల్ ఎక్కువ ఉన్నా ఎంత పికప్ అని ఉపయోగం ఏమో దీని నుంచి దాకా ఆగిపోయింది. తర్వాత నువ్వు నెట్టుకొని రావాల్సిందేగా. బ్యాటరీ ఎక్కువ రోజులు రావాలంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలండి? అంటే ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి? మనం రన్నింగ్లో నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఒక అరగంట గంట అయితే కొంచెం కూల్ అవుతాయి బ్యాటరీస్, అప్పుడు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు రన్నింగ్లో ఉన్నప్పుడు బ్యాటరీస్ హీట్ అవుతాయి. డిశ్చార్జ్ వోల్టేజ్ కరెంట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హీట్ అవుతాయి. ఎమ్మంటే నువ్వు రాంగాలు ఛార్జింగ్ పెట్టావు అనుకోండి, మళ్ళీ హీట్ కంటిన్యూ అవుతుంది. అందువల్ల అంటే బ్యాటరీస్ హీట్ అవుతాయి. హీట్ అవ్వటం వల్ల వాటి లైఫ్ తగ్గిపోయింది. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చాక పెట్టాలి? 75% వాడిన తర్వాత పెట్టుకోవచ్చు, లేదు తప్పని పరిస్థితిలో 50 వరకు పెట్టుకోవచ్చు. అంతేకాని దానికన్నా బిలో పెట్టుకోకపోవటమే మంచిది. అంటే బ్యాటరీ పూర్తిగా డ్రైన్ అవ్వకుండా ఒక 20-30 కిలోమీటర్ 20-30% వచ్చి పెట్టుకోవచ్చు అండి. అది ఎంత దాకా పెట్టచ్చు? అది ఛార్జింగ్ ఫుల్ అయ్యేదాకా పెట్టుకోవచ్చు. కాకపోతే అంటే మన ఛార్జర్ కరెక్ట్గా ఉండాలి. ఛార్జర్ కరెక్ట్గా ఉంటే నీకు ఛార్జింగ్ నుంచి వచ్చే వోల్టేజీ బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ ఈక్వల్ అయిన తర్వాత ఏంటంటే బ్యాటరీ 0 అయిపోయింది, యాంపేర్ 0 అయ్యిద్ది. అంటే నీకు ఇంకా ఈ ఛార్జరు పెట్టినా కానీ బ్యాటరీ తీసుకోదు, ఫుల్ అయిపోయిన తర్వాత తీసుకోదు. కాబట్టి ఛార్జరు కంపల్సరీగా మంచిగా ఉండటం కరెక్ట్. కొంతమంది రాత్రులు పెట్టి వదిలేస్తూ ఉంటారు బ్యాటరీ ఛార్జింగ్, అలా పెట్టడం మంచిదేనంటారా?
రాత్రి అంటే మన ఎంత టైం మనం ఛార్జింగ్ పెట్టుకోవాలో దాన్ని బట్టి తీసుకోవాలి. నా సజెషన్ అయితే నేనైతే 2 ఛార్జీలు తీసుకున్నానండి. ఒకటేమో 4 యాంప్స్ తీసుకున్నాను, 72 వోల్ట్ 4 యాంప్స్ తీసుకున్నాను. ఒకటేమో 10 యాంప్స్ తీసుకున్నాను. ఏమన్నా ఎమర్జెన్సీ అంటే మనం యాంపేర్ పెరిగే కొంది బ్యాటరీ లైఫ్ తగ్గిపోయింది. అంటే అంత త్వరగా ఛార్జ్ చేయడం వల్ల అంత త్వరగా బ్యాటరీ లైఫ్ పోయిద్ది. అందుకోసం అని చెప్పేసి నేను 5 యాంప్స్ తీసుకున్నాను, 4 కాదు 5 యాంప్స్ తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే నేను తిరిగి వచ్చిన తర్వాత నైట్ 8 గంటలకు పెడతాను, తెల్లారేసరికి ఫుల్ అయ్యిద్ది. అంటే నేను ఈ ఉదయం 7 గంటలకు కదిలిస్తాను దాన్ని. ఇప్పుడు మనకి ఐప్రైజ్లో మనకి బ్యాటరీస్ మనకి ఛార్జర్ వస్తున్నాయండి. ఈ ఛార్జర్లు మనకి ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్లో 840 వాట్ లేకపోతే 720 వాట్ ఇటువంటి ఛార్జర్లు వస్తున్నాయి. వాళ్ళు చెప్పేదాని ప్రకారం బ్యాటరీ 4 గంటల్లో ఫుల్ అయిపోతుంది. కొంతమంది పెట్టి వదిలేస్తారు రాత్రంతా. దాన్ని పెట్టి వదిలేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది? ఛార్జర్ కరెక్ట్గా ఉంటే ఏం కాదండి. అంటే నువ్వు తిరిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెహికల్ బాగా తిరిగి ఉండాలి. ఛార్జర్ కరెక్ట్ ఉంటే ఏం కాదు. అంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ హై వోల్టేజ్ కానీ ఛార్జర్ నుంచి అవుట్పుట్ వస్తుంటే మాత్రం బ్యాటరీస్ ఓవర్ ఛార్జింగ్ అవుతాయి. ఏమవుద్ది, బ్యాటరీలు ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్లో వచ్చే మోటార్ పైన కొంతమందికి డౌట్ ఉంది. ఈ మోటార్లు మామూలుగా ఎన్ని రోజులు వస్తాయి, మోటార్ వల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఈ మోటార్ మనం నీటిలో వెళ్ళినా ఏమైనా కాకుండా ఉండాలంటే వాళ్ళు అంటూ ఉంటారు కదా, నీటిలో వెళ్ళినా ఏం కాదండి బ్యాటరీ అంటూ ఉంటారు. ఈ నీటిలో వెళ్తే ఈ మోటార్ పనిచేస్తుందా, మీకు ఇలా ప్రాబ్లం వచ్చింది ఎప్పుడన్నా? వీలైనంత వరకు నీళ్ళలో వెళ్ళకపోవడమే మంచిదండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు చెప్తారు, కంపెనీ వాళ్ళకి ఏం చెప్తారు, కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం నీళ్ళలో లేనుకండి దానికి సీల్ అంతా కరెక్ట్గా ఉందంటే నో ప్రాబ్లం. ఆ సీల్ దగ్గర కానీ మనకు మోల్డింగ్ చేసే కాడ కానీ వాటర్కి ఒక చిన్న లీకేజ్ ఉన్నాం, లోపలికి వాటర్ వెళ్తాయి. అంటే ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్లో దాటేమనుకోండి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే అంత ఎమర్జెన్సీగా లోపలికి వాటర్ వెళ్ళవు. కాన్స్టాంట్గా ఏదో 2 వీలర్ కానీ నీళ్ళల్లో నెట్టుకుపోయినట్టు మాత్రం నెట్టుకొని పోతే మన టైం బాగాలేక ఆ మోటార్లో వాటర్ వెళ్ళినాయండి. ఇప్పుడు వాటర్ లోపలికి మోటార్లోంచి బయట కేబుల్ వస్తుంది. కేబుల్ వచ్చి కూడా రబ్బర్ అవి పేస్తారు. ఆడ చిన్న లీకేజ్ ఉన్న లోపలికి పోవచ్చు. వాటర్ పోయిందంటే వైండింగ్ ఆటం లోపల కాపర్ వైండింగ్ అది ఉండేది. 1-2 సార్లు వాటర్లోకి వెళ్ళినా ఏం కాదు, కానీ ఎక్కువగా వాటర్లో నడపకూడదు, మంచిది అది. ఇంకోటి పెట్రోల్ వెహికల్ తీసుకునే వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే వాళ్ళు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మారే అవకాశం వచ్చిందంటారా? పెట్రోల్ వెహికల్ దాటి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకు అంటే లెడ్ యాసిడ్ టైంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ క్యారీ అవుతున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ సరిగ్గా రావు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అది నిజమేనా? ఇప్పటికీ మారిందా, ఇంకా మారలేదా? లెడ్ యాసిడ్ బ్యాటరీలకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బ్యాటరీ అనేది ఎప్పుడైనా కాన్స్టాంట్ వోల్టేజ్లో డిశ్చార్జ్ తీసుకోవాలి మనం. అంటే ఒక లైట్ వేసాము, అది కాన్స్టాంట్గా తీసుకునేది కరెంటు. దానివల్ల ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉండవు బ్యాటరీకి, దానివల్ల లైఫ్ వస్తుంది. ఇది ఎలక్ట్రికల్ వెహికల్కి అవి వేస్తే ఏమవుతుందంటే నువ్వు లోడ్ వేయగానే అంత ఎక్కువ యాంప్స్ డ్రా చేసిద్ది, తర్వాత మళ్ళీ నువ్వు యాక్సిలేటర్ వదలగానే తక్కువ యాంప్స్ డ్రా చేసిద్ది. దానివల్ల ఆ బ్యాటరీస్కి చెడ్డ పేరు వచ్చింది, ఫెయిల్ అయినాయి. అది ఇప్పుడు మనకి రెక్టిఫై అయిందండి. లిథియం బ్యాటరీస్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మేము వాడుతున్నాం కదా, నేను వాడుతున్నాను, ఒకరి గురించి నాకు తెలియదు, నేను వాడుతున్నాను. ఇప్పుడు 3 ఏళ్ళు ఖచ్చితంగా వస్తాయి బ్యాటరీస్. 3 ఏళ్ళు దారుణంగా వాడినా సరే నేను సగానే చెప్తానండి, ఏదైనా సగం చెప్తాను నేను. కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం నేను చెప్పను. ఇప్పుడు లిథియం అయన్ వచ్చేసి 1000 టైమ్ రీఛార్జ్ చేసుకోవచ్చు అన్నాడు. అంటే 500 టైమ్స్ పక్కా వస్తుంది, దానిలో అనుమానం లేదు. కాకపోతే 100 టైమ్స్ అంటే ఒక 50,000 కిలోమీటర్లు అంతే టైమ్స్ వస్తుంది. అదే లిథియం ఫాస్ఫేట్ అనుకోండి, వాళ్ళు ఇచ్చింది 2000 టైమ్స్. 2000 అంటే 1000 టైం పక్కా వాడుకోవచ్చు. 3 ఏళ్ళు టైమ్స్ అంటే 1,00,000 కిలోమీటర్లు ఖచ్చితంగా వస్తుంది. దాని అనుమానించాల్సిన పని లేదు, వాడుకోవచ్చు హ్యాపీ. కాబట్టి బ్యాటరీస్ పైన ఎటువంటి మనం భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎందుకంటే ఆ సగం తగ్గిస్తున్నాంగా. ఇప్పుడు 1000 వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనం 1000 అనుకుంటే అది వేస్ట్. నేను అలా క్యాలిక్యులేట్ చేసాను. ఏదైనా క్యాలిక్యులేట్ చేస్తే అది కరెక్ట్గా మనకు వచ్చి ఉండాలి. ఎవరు వచ్చి చెక్ చేసినా అది కరెక్ట్గా రావాలి, అంతే, దానిలో తగ్గడానికి ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే అనుకునే వాళ్ళు షోరూమ్కి వెళ్ళి ముందు చూడాల్సిన అవసరాలు ఏంటి? వాళ్ళు టెస్ట్ డ్రైవ్ తీసుకుంటారు, టెస్ట్ డ్రైవ్ తీసుకుని ఒక 2 కిలోమీటర్లు మామూలు రోడ్డు మీద అడుగుతారు, బండి పర్లేదు బాగానే ఉందని తీసుకుంటారు. అలా తీసుకోవచ్చా, లేకపోతే ఎలా టెస్ట్ డ్రైవ్ చేయాలి, ఎలా తీసుకోవాలి వెహికల్? టెస్ట్ డ్రైవ్ అంటే మనం 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తామండి, దానిలో ఉన్న లోటుపాట్లు మనకేం తెలియదు. ఫస్ట్ బండి కండిషన్ ఎలా ఉందో, అంటే దాని పర్ఫార్మెన్స్, అంటే బండి స్ట్రెంత్ ఎలా ఉంది, వీక్గా ఉందా గట్టిగా ఉందా అది చూసుకోవాలి.
నీకు ఎన్ని కిలోమీటర్లు నువ్వు జర్నీ చేయగలవు, నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళగలవు, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత ఏహెచ్ తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం బండి తీసుకునేటప్పుడు ఏహెచ్, వోల్టేజ్, ఏహెచ్, దీని మీద ఆధారపడింది దీని లైఫ్. మోటార్ గురించి పట్టించుకోవాలి. మోటార్ అసలు పోదండి, నేను వాడుతున్నాను. మోటార్ పోతే దానిలో సెన్సార్లు పోతాయి, 3 ఉంటాయి సెన్సార్లు. పోతే రేరుగా అవి పోవాల్సిందే తప్ప దీనిలో పోవటానికి ఏముండదు. పోతే ఒక కంట్రోలర్ పోయిద్ది, లేకపోతే కన్వర్టర్ పోయిద్ది. ఏది ఆ వోల్టేజ్ నుంచి మామూలుగా మన హార్నర్ కానీ లైటింగ్ కానీ దానికోసం తప్ప దీనిలో పంచర్లు పడితే పంచర్ వేసుకోవడం తప్ప ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏమి ఉండదు. అది ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీస్ 350 300 కిలోమీటర్లు వచ్చేలా తయారు చేయొచ్చు కదా అంటూ ఉంటారు. అలా తయారు చేయడం కుదురుతుందంటారా? అలా తయారు చేయటం కుదురుతుందా అంటే ముందు దానిలో ఇన్స్టాల్ చేసుకునే స్పేస్ మనకి కన్వీనియంట్గా ఉండాలి. బండి తయారు చేస్తే కామెడీగా ఉండకూడదు. బండి ఎప్పుడు మనం పోతుంటే వీడు ఎలక్ట్రిక్ బండి తయారు చేశాడు అని చెప్పి అంటే సూట్ కేసులు లాంటివి కానీ ఇలా ఉంటే అంటే గతంలో నేను చేశాను, అంటే ఎక్కువ మైలేజ్ రావాలని 80 కోసం చేశాను. కానీ ఇప్పుడు నేను చేసిన ప్రకారం ఈ విధంగా అయితే ఇంకా ఈ లెక్కన అయితే ముందుగా ఇంకో బ్యాటరీ వేసి బాక్స్లో కూర్చోబెట్టాను అనుకోండి, 150 కాదు 200 వచ్చుద్ది. ఎంతైనా మనం వేసే బ్యాటరీ బట్టి ఉంటుంది. ఎప్పుడైనా వెహికల్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం రోజుకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాము దాన్ని బట్టి మనం ఏహెచ్ క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. అంతేగాని మీరు పెద్ద బండి తీసుకొని 4 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు తీసుకోవడం వల్ల మీకు లాస్ తప్ప ఉపయోగం ఏమి లేదు. ఇంకోటి హైబ్రిడ్ వెహికల్స్ వస్తున్నాయి కదండి. హైబ్రిడ్ వెహికల్స్ అంటే ఇప్పుడు పెట్రోల్ నడుపుకోవచ్చు, నెక్స్ట్ ఎలక్ట్రిక్ నడుపుకోవచ్చు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కొంతమంది రెట్రో ఫిట్టింగ్ అని చేయించుకుంటున్నారు, పెట్రోల్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చుకుంటున్నారు. ఇది ఓకేనా, మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు అంటే ఎవరిష్టం వాళ్ళదండి. దాని గురించి మార్చుకోకూడదని నేనేం చెప్పను. కాకపోతే ఏమవుతుందంటే అది వచ్చేసరికి ఎంత, ఇప్పుడు బ్యాటరీ నాకు ఇంత బండిలో 42Ah బిగించడానికి ఇంత పెద్ద కేసు పట్టింది. కింద చూడండి ఎంత పెద్ద కేసు పట్టింది, 42Ah దానిలో ఉంది. కాకపోతే నీకు ఎంత ఏహెచ్ ఇస్తారు వాళ్ళు? బండిలో రీమోల్డ్ చేసి ఇస్తే ఒక 20Ah 30Ah. యాక్టివా తీసుకుందాం. ఓకే, యాక్టివా తీసుకుందాం. యాక్టివాలో ముందు ప్లేస్ ఉండదు, యాక్టివాలో ఉండదు, ఫుట్ బోర్డ్ పైకి ఉంటుంది. అవును, కాబట్టి వాళ్ళు డిక్కీలోనే పెట్టాలి. అవును, డిక్కీలో వాళ్ళు ఎంత పెడతారు అసలు, ఎంత ఏహెచ్ పెడతారు, అది ఎంత రేంజ్ వస్తుంది? ఎంత ఏహెచ్ పెడతారు వాళ్ళు పెడితే 45Ah 40Ah బిగిస్తారు. అది వచ్చేసి 90 కిలోమీటర్స్ దాకా రీచ్ అయ్యిద్ది. ఓకే, అండ్ ఇంకోటి డిస్కవర్ కానీ ఇటువంటి బైక్స్ కనుక రెట్రో ఫిట్టింగ్ చేయించుకుంటే బాగుంటుందా? చేయించుకోవడం అంటే ఆలోచన ఉంది. బ్యాటరీ అయిపోయిన తర్వాత మామూలు పెట్రోల్ బండి మీద వెళ్ళిపోవటం, మొత్తం ఎలక్ట్రిక్ మార్చుకోవడం. అసలు బ్యాటరీ పెట్టుకుని కన్వీనియంట్ కావాలి. ఫస్ట్ మనకు కావాల్సింది బ్యాటరీ పెట్టుకునే ఫెసిలిటీ కావాలి. ఆ ఫెసిలిటీ ఉంటే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి ఫెసిలిటీ అంటే సూట్ కేస్ విధంగా బయట సైడ్ తగిలించాలి. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, బాగుంటుంది. మనం అకేషన్కి వెళ్ళాలి, దాన్ని చూడంగానే నీతో మామూలుగానే ఉంటా అంటే నా పర్సనల్ ఒపీనియన్. అది నీతో బాగానే ఉన్నావు ఇదని అంటే విచిత్రంగా ఉండకూడదు అనేది నా ఒక ఆలోచన. అది అంటే పెట్రోల్ బండి దానిలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. కాకపోతే బ్యాటరీ బండి ఉన్నా పెట్రోల్ బండి కానీ కారు కానీ ఉండటం కరెక్ట్. ఎప్పుడు ఉండాలి మనకి. వెహికల్ ప్రథమ వెహికల్ ఉంటే సెకండరీగా ఇంకోటి ఉండాలి, అంతే. సెకండరీగా పెట్రోల్ వెహికల్. అవును, ఇప్పుడు మీరు అర్జెంటుగా వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, బ్యాటరీ బండి అంత దూరం వెళ్ళదు, అప్పుడు ఏం చేస్తారు? మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. అదే పెట్రోల్ బండి మీరు వాడకపోయినా పక్కన ఉంటుంది. పక్కన ఉన్నా ఎప్పుడన్నా మనం ఇదే వాడతాం, ఎప్పుడు రోజు పెట్రోల్ బండి ఇదే వాడతాం, బ్యాటరీ బండి వాడతాం. నీకు ఎక్కడ లాంగ్ జర్నీ వెళ్ళాలనుకున్నప్పుడు, ఫ్యామిలీతో వెళ్ళాలన్నప్పుడు పెట్రోల్ బండి వేసుకొని వెళ్ళిపోవచ్చు. అప్పుడు పెట్రోల్ పెద్దగా భారం అనిపించదు మనకి, ఎందుకంటే సమ్ టైం ఇప్పుడు ఒక్కసారి వెళ్తాం కాబట్టి. సో ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటారంటారా? ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా జనాల్లో మార్పు వస్తుంది అంటున్నారా? పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి కదా. పెట్రోల్ రేటు పెరిగిపోతున్నాయి, తీసుకుంటారో నాకు ఆలోచన ఉంది. కానీ జనాలకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలి. ఫస్ట్ బండి జనాలకి ఉపయోగపడనప్పుడు అది ఎంత ఖర్చు అయినా పెట్రోల్ పెట్టి బండి మీద వెళ్తారే కానీ ఇట్లాంటి బ్యాటరీ బండ్లు మనసులో భయం పెట్టుకొని వెళ్ళలేరు. ఫస్ట్ ప్రతి మనిషిలో ఉండేది బ్యాటరీ ఎప్పుడు ఆగిపోయిద్ది అని భయం ఒకటి ఉంటుంది.
ఆ భయం అనేది క్లియర్ చేస్తే ఇబ్బంది ఏముండదు. ఆ భయం అనేది జనాల్లో పోతే అసలు పెట్రోల్ బండి జోలికే పోరు ఎవరు. ఇంకొకటి కొంతమంది అనేది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఒక గంటలో ఫుల్ అయిపోవాలి, ఫాస్ట్ ఛార్జర్లు రావాలి, ఫాస్ట్ ఛార్జర్లు వస్తే తీసుకుంటారు, బ్యాటరీ ఎక్కువ రేంజ్ ఉండాలి. మీకు సమాధానం చెప్పారు. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎంత మంచిది బ్యాటరీకి? ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ పెడితే బ్యాటరీ ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఒక ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మనం ఎంత స్పీడ్కి ఛార్జ్ చేస్తామో అంత స్పీడ్గా అది హీట్ అవుతుంది బ్యాటరీ. అంత హీట్ అయిందంటే దానిలో ఉన్న సైకిల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. ఎంత స్లో ఛార్జింగ్ అయితేనే అంత సఫిషియెంట్గా పనిచేస్తుంది బ్యాటరీ అనేది. మనకు వచ్చే ఫోన్స్ కూడా అంతే కదండి. ఏ బ్యాటరీ అయినా అంతే. బ్యాటరీ అనే దానికి ఎప్పుడైనా ఎంత నిదానంగా ఛార్జింగ్ అయితే కూల్గా ఉంటాయి బ్యాటరీలు. నిదానంగా ప్రశాంతంగా జరిగిపోయింది. ఇప్పుడు ఒక 10 కిలోమీటర్లు ఒక 5 కిలోమీటర్లు నడిచి వెళ్తావు, ఇబ్బంది ఏం లే. నువ్వు పరిగెత్తి ఆడికి చేరుకోవాలంటే అలిసిపోతాం కదా. అలానే నిదానంగా ఛార్జింగ్ అయితే అంత సేఫ్గా ఉంటాయి. మీరు స్పీడ్ ఛార్జింగ్ ఎప్పుడు వాడాలంటే మనం నా సజెషన్ అయితే 2 ఛార్జెస్ ఉండాలండి. నా సలహా, నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకంటే ఎమర్జెన్సీగా మనం అక్కడికి వెళ్ళాలి, ఒక దగ్గరికి వెళ్ళాము, అక్కడి నుంచి ఇంకోటి దగ్గరికి వెళ్ళాలనుకో ఫాస్ట్ ఛార్జింగ్ మనం బండిలో వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఆడేది వేరు, కంటిన్యూగా వాడేది వేరు. ఇంటికాడ ఉన్నప్పుడు స్లో ఛార్జింగ్ అంటే ఏహెచ్ తక్కువ ఉన్న ఛార్జర్ కానీ మనం తీసుకుంటే నిదానంగా ఛార్జింగ్ అవుతుంది, బ్యాటరీస్ హ్యాపీ సేఫ్గా ఉంటాయి. ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే, ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి బ్యాటరీస్ ఇప్పుడు మీరు ఎలాగైతే బండికి మీరు చేయించుకున్నారో అలాగా బ్యాటరీ మీకు ఇంకోటి ఏమైనా చేయగలరా? మీరు ఎవరన్నా కాంటాక్ట్ మీ దగ్గరికి ఎవరన్నా వస్తే ఇలాగే బ్యాటరీలు రెడీ చేసి ఇవ్వగలరా మీరు? బ్యాటరీస్ రెడీ చేసి ఇవ్వాలంటే అంటే నేను ఇది అడ్వర్టైజ్మెంట్ ఇది ఇలా చెప్పింది నేనేదో వ్యాపారం చేద్దాము ఇలా అని కాదు, కానీ ఒక ప్లానింగ్. ప్రతి మనిషి కంటే ఎవరు నాలాగా స్ట్రగుల్ కాకూడదు అనే ఒక కాన్సెప్ట్తో నేను చెప్పాను. నేనైతే సలహా అయితే ఇస్తాను, ఇలా చేసుకునే సలహా అయితే ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే.